ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇక నుండి వీళ్ళెవరు కూడా పన్ను కట్టక్కర్లేదు. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వచ్చే నెల 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు, వేతనజీవులు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వాహనాలపై పన్ను, అలాగే క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయ పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే గత ఏడాది మధ్యతరగతి వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇంటికి సంబంధించిన ఇతర ఖర్చులు సైతం భారంగా మారడం, డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి అంశాలను సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలోనే పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం ఏడాదికి 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ అయితే బలంగా వినిపిస్తోంది. గత ఏడాది స్టాండర్డ్ డిడక్షన్ పెంచిన కారణంగా ఇప్పుడు 7,75,000 వరకు పన్ను మినహాయింపు అయితే లభిస్తోంది. దీన్ని 10 లక్షలకు పెంచే అంశంపైన ఇప్పుడు తీవ్రంగా చర్చలు సాగినట్టయితే సమాచారం అందుతోంది. అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించిన ఈ తరుణంలో పన్ను మినహాయింపును 10 లక్షలకు పెంచడమే కాకుండా పన్ను స్లాబుల్లో మార్పులకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి భారీ ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో సవరించిన పన్ను స్లాబులో 10 నుండి 12 లక్షలకు 15%, 12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20%, ఆ పైన గరిష్ట స్లాబుగా 30% పన్నుని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి ఇప్పుడు రాబోయే బడ్జెట్లో స్వల్పంగా మార్పులు చేస్తూ 15 నుంచి 20 లక్షల ఆదాయం ఉన్న వారిపై 25%, 25%గా కొత్త పన్ను స్లాబ్ తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల ప్రస్తుతం 15 లక్షల పైన ఆదాయం ఉన్న 30% పన్ను భారంలో 5% మేర తగ్గుతుంది. ఈ నిర్ణయం వెలువడితే 15 లక్షల పైన ఆదాయం పొందే చాలా మందికి ప్రయోజనకరంగా ఉండనుంది. తద్వారా వినియోగం పెరుగుతుందని, ప్రజలు ఎక్కువ ఖర్చు చేయగలరని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇక హెచ్ఆర్ఏ పెంపు. గత కొన్నేళ్లలో పెద్ద నగరాలే కాకుండా మోస్తరు పట్టణాల్లోనూ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ కేంద్రాలలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్ మినహాయింపును పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి చాలా కాలం క్రితమే నిర్ణయించారు. ఇప్పుడు మెట్రో, ఇతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఈ భారాన్ని తగ్గించాలని కూడా వేతనజీవులు కోరుకుంటున్నారు. ఇక ఇండ్ల రుణాల్లో ప్రయోజనాలు. అధిక ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చుల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ సెగ్మెంట్ కోసం సెక్షన్ 24B కింద ఇళ్ల రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని, ఒక ఇంటి కోసం చెల్లించే మొత్తం వడ్డీపై మినహాయింపు కూడా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా సరసమైన ఇళ్ల రుణాల మొత్తం పరిమితిని 20 లక్షలకు పెంచడం అవసరమని, మెట్రో నగరాల్లో ఖర్చులు, పెరిగిన స్థలాల రేట్ల భారాన్ని సమం చేసేందుకు ఈ పరిమితిని పెంచడం అనివార్యమన్నారు. అలాగే హౌసింగ్ సెగ్మెంట్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించడం, ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి కీలక ప్రయోజనాలను కూడా కోరుతున్నారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ పెంపు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో 50,000, కొత్త పన్ను విధానంలో 75,000 ఉంది. పెరుగుతున్న ఖర్చులను లెక్కలోకి తీసుకుని ఈ పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతికి ప్రయోజనం ఉంటుందంటున్నారు. కొత్త పన్ను విధానానికి మరింత ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా పన్ను చెల్లింపుదారుల్లో పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఇది ఆర్థిక వృద్ధికి సానుకూలమన్నారు. ఇక అలాగే సెక్షన్ 80D మినహాయింపు. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద 25,000గా ఉన్న పన్ను మినహాయింపును 50,000కు, అలాగే సీనియర్ సిటిజన్లకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 పెంచాలనే ప్రతిపాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక గత బడ్జెట్లో పెట్టుబడి లాభాలపై అమలు చేసిన పన్నులను పునఃపరిశీలించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లాభాలపై పన్నులు పెరిగిన కారణంగా స్టాక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే STT కూడా తొలగించాలని పేర్కొంటున్నారు.